ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతు సదస్సు. మామిడి, మొక్కజొన్న రైతులను ఆదుకోవటంలో కూటమి విఫలమైందన్న నేతలు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేపు వైఎస్ఆర్సీపీ నిరసనలు. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలకు పిలుపు. అధికారులకు వినతి పత్రాలు అందించాలని నిర్ణయం. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపుకు కుట్ర జరుగుతోంది. గత ఎన్నికల్లో ఏపీలో 3 సెకండ్లకు 1 ఓటు పడిందన్న పరకాల ప్రభాకర్. ఎన్నికల ప్రచారంలో లోకేష్ అబద్ధాలు చెప్పారు. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రజా సమస్యలను కూటమి నేతలు, అధికారులు గాలి కొదిలేశారు. పాలకపక్షం పనులన్నీ ప్రతిపక్షం చేయాల్సి వస్తోందన్న మార్గాని భరత్. ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడిలో అంబటి మురళీకృష్ణ పర్యటన. ముస్లిం కాలనీలో వసతులు కల్పించాలని డిమాండ్. కూటమి నేతలు పట్టించుకోకపోతే ఉద్యమిస్తామని వార్డు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బిఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం. వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగించకుండా చూసుకోవాలన్న గోపిరెడ్డి. వైఎస్ఆర్ జిల్లా బయనపల్లెలో పచ్చనేతల బరితెగింపు. 3 కోట్ల విలువైన సత్రం భూమి ఆక్రమణ, కబ్జా చేసిన టీడీపీ మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి. అనంతపురం జిల్లా రాప్తాడ్లో విపక్ష నేతల వినూత్న నిరసన. బైక్లను రోడ్డుపై తోసుకుంటూ వెళ్లిన నేతలు పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్. భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన వారికి పరిహారం దక్కలేదు. భూమి తప్ప వేరే ఆధారం లేని కుటుంబాలు ఎలా బతకాలన్న సిపిఎం నేతలు. కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు. తోట్లవల్లూరు మండలం గరికిపరులో అక్రమ దందా. ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి భగభగలు. వారం రోజుల పాటు హీట్ వేవ్ హెచ్చరికలు. ఢిల్లీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఐపీఎల్లో పంజాబ్ టార్గెట్ 223 పరుగులు. బెంగళూరు బౌలర్ల దెబ్బకు తడబడుతున్న పంజాబ్ బ్యాటర్లు.